వెల్కమ్ టు మై ఛానల్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేతి బొబ్బట్లు తయారు చేసుకునే విధానం. ముందుగా మనం పప్పుని అయితే తీసుకొని ఇలా కుక్కర్లో ఉడికించేసుకోవాలి. తర్వాతకి ఒక్కొక్క కప్పు ఆయిల్ వేసుకొని ఉడకబెట్టేసుకుంటే అయిపోతుంది. తర్వాతకి మనం పిండి తీసుకొని జల్లెడించి ఆయిల్ని కొంచెం సేపు వేడి చేసి తర్వాతకి ఆ పిండిలో కొంచెం ఆయిల్ వేసి నీట్గా కలిపేయాలి. సో ఇక్కడ మా తమ్ముళ్ళు అయితే ఇద్దరు ఫోన్లు చూస్తూ బిజీగా ఉన్నారు, వాళ్ళది వేరే విషయం అనుకోండి. ఆ తర్వాతకి ఆ ఆయిల్ బాయిల్ అయినాక ఆ పిండిలో వేసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాతకి ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే పట్టుకుంటే ముద్దల్లాగా రావాలి. సో నేను చూపిస్తాను ఇక్కడ, అదే విధంగా అవి రావాలి. ఆ కన్సిస్టెన్సీ వస్తేనే మనకి కరెక్ట్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఆ పిండిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి అందులో కొన్ని వాటర్ వేస్తూ చిన్నగా కలుపుకుంటూ రావాలి. సో ఇక్కడ నేను పిండి కన్సిస్టెన్సీ ఎక్కువ తీసుకున్నా కాబట్టి నీట్గా కలుపుకోవాలి. సో ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది, ఇదే విధంగా వచ్చేలా చూసుకోవాలి. తర్వాతకి చక్కెర తీసుకొని దాన్ని మిక్స్ సన్నగా పొడి చేసుకొని దాని వల్ల మళ్ళీ జల్లడించుకోవాలి. ఇదే విధంగా ఒక 2 సార్లు చేస్తే మిక్సీలో సన్నగా అయిపోతుంది. సో జల్లడించుకున్న తర్వాతకి మళ్ళీ మనం సోంపు అనేది అందులో మిక్స్ చేస్తే, మనం సోంపు వేయడం వల్ల సోంపు ఫ్లేవర్తోని ఇంకా నేతి బొబ్బట్లు అనేవి మంచిగా వస్తాయి. తర్వాతకి వాటిని కూడా జల్లడించుకొని పక్కన పెట్టేసుకొని పప్పుని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇంకేముంది, పిండి నానబెట్టుకున్న పిండి ఉంటుంది కదా, ఆ పిండితోని ఇంకా సర్వ్ చేసేసుకోవాలి. సర్వ్ చేసుకొని ఒక కవర్కి ఆయిల్ రాసుకొని ఆ కవర్ పైన చేసుకుంటూ వెళ్ళడమే. సో ఇక్కడైతే మా మమ్మీ పిండి కలుపుతుంది, అదైతే పూర్ణము. ఆ పూర్ణంని మంచిగా షుగర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ మనకి షుగర్ కన్సిస్టెన్సీ తక్కువ ఉందని తెలిస్తే మళ్ళీ ఇంకొంచెం వేసుకోండి. ఇక్కడైతే మా మమ్మీ సరిపడా అంత వేసుకుంటుంది, మీరు ఎంత కావాలో అంత వేసుకోండి. సో ఇక్కడ మన పిండి అయితే మంచిగా నానిపోయింది. ఇప్పుడు ఇవి చేయడం స్టార్ట్ చేస్తుంది మా మమ్మీ. సో ఇదే విధంగా కవర్కి ఆయిల్ నెయ్యిని వేసుకొని మంచిగా నీట్గా వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాతకి పానం మీద వేసి నీట్గా ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని చేసేసుకుంటే మన నేతి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోయినట్టే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. మీకు ఈ నేతి బొబ్బట్లు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. బాయ్.